జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం, అందరికీ తెలిసినటువంటి విషయమే. అనంతపురంలో ఎక్కడ ముస్లిం మైనార్టీలకి ఏ ఆపద వచ్చినా కూడా యూజేసీ అనేది ఒకటి ఉంటుంది. యూజేసీ ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీలు నిన్నటి జరిగిన సంఘటన చూస్తే తెలుగుదేశం ప్రజాప్రతినిధులు అందరూ యూజేసీలో ఉండే ప్రజాప్రతినిధులు మొత్తం కట్టగట్టుకొని పార్టీ జెండాలన్నీ పక్కన పెట్టేసి ఒక ముస్లిం మైనార్టీ సోదరునికి అన్యాయం జరిగితే అందరూ కలిసికట్టుగా ఒక తాటిపైకి రావడం చాలా సంతోషకరం, చాలా మంచి శుభపరిణామం ఇది. కాబట్టి యూజేఎస్ ద్వారా ప్రతి ఒక్క ముస్లిం మైనార్టీ సమస్యను కూడా తీరుస్తాం. అదేవిధంగా మొన్నటి రోజు జరిగినటువంటి ఉద్దేశపూర్వకంగా రాయల మధు ఏదైతే అనుచితమైన వ్యాఖ్యలు చేసి ఆ పిల్లోని మానసికంగా శారీరకంగా హింసించినాడో దానిపైన కేసు కట్టాలని చెప్పేసి ఆల్రెడీ కేసు గాని పెట్టడం జరిగింది. ఎస్పీ గారిని కూడా నివేదిక ఇవ్వడం జరిగింది. ఎస్పీ గారిని పోయి కూడా కలిసినాం అందరం, యూజేసీ నాయకులు అందరూ. ఎస్పీ గారు కూడా సానుకూలంగా స్పందించి ఇట్లాంటి వాళ్ళకి రేపు పొద్దున ఇబ్బంది లేకుండా చేస్తాం, వీరి ద్వారా ఎవరికి ఇబ్బంది రాదని చెప్పడం జరిగింది. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే కూడా ఇట్లాంటి వాళ్ళని వెనక పెట్టుకొని తిరగడం వల్ల ఆయనకి ఎంత పెద్ద చెడ్డ పేరు వచ్చిందో ఆయనే గమనించి ఆయన కూడా ముస్లిం సమాజానికి కోరుకోవడం జరిగింది, ఇలాంటి వాళ్ళ వల్ల నాకు ఇబ్బంది జరిగిందనేసి. సో ఈరోజు ఏదైతే రాయల మధు పైన కేసు పెట్టినామని పోలీసు డిపార్ట్మెంట్ వారు ఇంతకుముందు చెప్పినారు, అన్ని బెయిలబుల్ సెక్షన్లు, అవన్నీ చిన్న చిన్న సెక్షన్లే పెట్టినారు. అట్లా కాకుండా నాన్ బెయిలబుల్ సెక్షన్ పెట్టాలా, అతను ఇమ్మీడియట్లీ వారెంట్ ఇచ్చేసి అతనికి జైలుకి పంపేయాలా. ఇట్లాంటి వాళ్ళని జైలుకి పంపిస్తే తప్ప మళ్ళీ మారరు. సో ఒక జారి జరిగినప్పుడు ఏదో అయ్యో పాపం అని చెప్పేసి మనం స్నేహపూర్వకంగా ఒప్పుకుంటే కాదు, ఇట్లాంటి ఖచ్చితంగా శిక్షించేంత వరకు కూడా యూజేసీ ఏదైతే బాధితుల పక్షాన ఉంటుందని చెప్పేసి మరొకసారి తెలియజేయడం జరుగుతుంది.